ప్రారంభమైంది ఈ 95 వర్క్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 40 ప్రకారంగా వర్క్ ట్రిబ్యునల్. అయితే ఈరోజు మేము ప్రత్యేకంగా ఈ భారత సైన్యం వేషం వేసుకొని గుర్రాలలో వచ్చినాము. ఎందుకంటే అందరికీ కళ్ళు తెరవాలి, ఏ పార్టీ ఉందో భారతీయులందరికీ కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన చట్టం తీసుకొచ్చింది, అది రాజ్యాంగంకు వ్యతిరేకంగా, ఒక సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఏమైందంటే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు బాధితులు. మా చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా చనిపోయి 300 ఏళ్ళైంది. మన చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా ఔరంగజేబ్ దాడి చేస్తుండు. ఈ రోజు కూడా మా చేవెళ్ళ పార్లమెంట్ భూములు ఆక్రమిస్తుండ్రు. దేని ద్వారా? కాంగ్రెస్ 1995 వర్క్ యాక్ట్ ద్వారా. అది అడ్డం పెట్టుకొని ఔరంగజేబ్, చచ్చిపోయిన ఔరంగజేబ్ ఇప్పుడు కూడా ఆక్రమించేస్తున్నారు. ఈ కేసు ఏంటంటే గుట్టల బేగంపేట్ల 90 ఎకరాలు, అది 1988 నుంచి ఈ కేసు నడుస్తుంది. గెలుస్తా వస్తున్నారు. ఎందుకంటే ఈ బాధితులు ప్లాట్ ఓనర్స్ 107 ఏళ్ల సంధి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, 107 ఏళ్ల సంధి వాళ్లకు పొజిషన్ ఉన్నది. అయినా కూడా 88లో వీళ్ళు మక్కు నోటీస్ పంపిస్తారంట, నోటీస్ సర్వే కాదు. తర్వాత 96 అంటే 95 వర్క్ యాక్ట్ వచ్చినాక, కాంగ్రెస్ వర్క్ యాక్ట్ వచ్చినాక వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది, లేని ధైర్యం వస్తుంది. ఈ కాంగ్రెస్ 95 వర్క్ యాక్ట్ పక్కకు పెట్టుకొని ముంగట పెట్టుకొని వీళ్ళ మీద దాడి. వాళ్ళు కోర్టుకు పోయినరు, హైకోర్టుకు పోయినరు, గెలిచిండ్రు, సుప్రీంకోర్టుకు పోయినరు, గెలిచిండ్రు. కానీ దాంట్లో ఒక లోపం జడ్జిమెంట్లా ఏంటంటే, మీరు ఆ సుప్రీంకోర్టు కూడా ఇది తప్పు, ఏది ఔరంగజేబు ఇచ్చిన గిఫ్ట్ అంటే నోటి మాటతో గిఫ్ట్ ఇచ్చిండు. వీళ్ళేమి ఇంతమంది డాక్యుమెంట్లు పెట్టుకున్నారు, పట్టా, పాస్బుక్, పహానీలు, సేల్ డీడ్లు అన్ని పెట్టుకున్నారు. అదంతా ఒకెత్త అయితే ఔరంగజేబ్ నోటి మాట 300 ఏళ్ల కింద ఇచ్చిన నోటి మాట దీనికంటే ఎక్కువ విలువ. సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఏ గ్రౌండ్స్ మీద కొట్టేసింది? 95 వర్క్ యాక్ట్ తప్పు అని కొట్టేయలేదు. ఏంటంటే మీరు నోటీస్ ఇచ్చిన ప్రకారం తప్పు, మళ్ళా నోటీస్ ఇవ్వండి. అయితే వక్ఫ్ వీళ్ళకి మళ్ళా నోటీస్ ఇచ్చి మళ్ళా దాన్ని స్టే ఆర్డర్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇది సవరణ చేయకుంటే ఇష్టం ఉన్నట్టు 400 ఏళ్ల కింద ఈయన నోటి మాటతోటి నాకు ఇచ్చిండు వక్ఫ్ భూమి, ఈ భూమి నాదంటే ఎవ్వరు కూడా అడ్డం రాలేదు. ఎవ్వరు కూడా భారతదేశం ప్రజలను రక్షించలేరు. రైతు ఉండొచ్చు, లేకుంటే మీ సొంత ఇల్లు ఉండొచ్చు, లేకుంటే గుడి ఉండొచ్చు, లేకుంటే ఇంకేదా చర్చ్ ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా ఉండొచ్చు, కానీ దానికంటే ఎక్కువ. అయితే ఇదొక క్రూరమైన హాస్యం తిరిగా కాంగ్రెస్ పార్టీది, క్రూరమైన హాస్యం. అది నవ్వాలనా? డెమోక్రసీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ అనేది ఏంది, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అన్నిట్లా ఎక్కువ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వర్క్ యాక్ట్ ప్రకారంగా. అయితే దీంట్లో రిట్ పిటిషన్ నంబర్ 19424 ఉన్నది. ఇంట్లో కోర్టుల, హైకోర్టుల చెప్పట్టు ఇన్ ఎక్స్టెన్షన్ the work board is claiming the property, stating that Mughal emperor gifted the application schedule property and the successive rulers maintained the sanctity of the work but not filed any document showing the gift of the application. అంటే ఏమి డాక్యుమెంట్స్ అవసరం లేదు, నోటి మాట సరిపోతుంది. ఇక్కడ చూడు, the impunged notification except the వర్క్ బోర్డ్ ఓన్ సెల్ఫ్ సర్వింగ్. అంటే వేరే వాళ్ళు బయట సుబూతులు ఉంటారు, నేను నాదే చెప్పుకుంటా, ఇది నా భూమి అంటే అయిపోయి, నా భూమి అంటే అయిపోయి, వక్కి నా భూమి అంటే అయిపోయి, వేరే డాక్యుమెంట్లు అవసరం లేదు, వేరే సుబూతులు అవసరం లేదు. The work board's own self-serving statement that the property was endowed by Mughal Emperor Aurangzeb, which contention has already been rejected by the division bench of the Honorable High Court to WA number 2502022 and batch. I think ఇంత ఘోరం